చక్కగా లాభం కలిగిస్తుంది అనమాట. చాలా మంది సంవత్సరానికి 2-3 సార్లు అట్లా తిరిగి రావటం, ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అవటం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలం వచ్చిందంటే ఇంకా చల్లదనానికి కఫం ఇంకా బిగిసి అసలు బయటికి రాక నరకం అనుభవిస్తూ ఉంటారు. దగ్గి ఇవన్నీ నొప్పులు వచ్చి నరకం అనుభవిస్తారు. ఇలాంటివి కొన్ని తెలుసుకుంటే చాలా తేలిక మనం బయటపడవచ్చు. ఇక ఊపిరితిత్తులకు వచ్చే ఇతర సమస్యలు తీసుకుంటే పెద్ద సమస్య తెలుసు కదా, టీబీ, ట్యూబర్క్లోసిస్. ఇది వచ్చినప్పుడు అది క్రానిక్ ఇన్ఫెక్షన్ కాబట్టి, చాలా మొండి సమస్య కాబట్టి తప్పనిసరిగా వైద్య సలహాల మీద మనం డాక్టర్ గారు ఇచ్చిన మందులు తప్పనిసరిగా వాడవలసిందే. టీబీ వచ్చినప్పుడు మరి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగటానికని, బాడీ వీక్ కాకుండా ఉండటానికని, చనిపోయిన కణజాలం మళ్ళీ తిరిగి పుట్టడానికి కానీ బలమైన ఆహారం బాగా తినాలి అంటారు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి. మీరు మాంసాహారాలు, గుడ్లు ఇట్లాంటివి బాగా తింటారు. బలమైన ఆహారం అంటే మాంసం కంటే 2 రెట్లు బలమైన ఆహారం గింజ జాతి ఆహారం. కానీ మీరు ఎప్పుడన్నా అలాంటి టీబీ కోర్సు వాడేటప్పుడు ఉదయం పూట మనం చెప్పే వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగండి. 1 గంట గడిచాక మొలకెత్తిన విత్తనాలు బాగా పెసలు, శనగలు, అలసందలు, వేరుశెనగ పప్పులు నానపెట్టుకున్నవి ఈ గింజలు ఎక్కువ తినాలి. అసలు మీరు అప్పుడు వెయిట్ తగ్గటం కానీ, బాడీ వీక్ అవటం కానీ ఉండదు. రెసిస్టెన్స్ పవర్ ని పెంచడానికి మొలకెత్తిన విత్తనాలు చక్కటి పోషకాహారం అన్నమాట. అలాంటి వాటిని తింటే చాలా మంచిది. బాగా తిన్నారనుకోండి, అసలు ఏ విధమైన ఇక బలమైన ఆహారం ఇంకోటి తినపోయినా మీకు నష్టం లేదు. ఇక మధ్యాహ్నం పూట ఆకుకూరలు బాగా పెట్టుకోండి. ముడి బియ్యం అన్నం పెట్టుకుని సోయా చిక్కుడు గింజలు నానపెట్టేసి గుప్పిడి గింజలు కూరలు ఉడికేటప్పుడు అందులో వేసి వండుకోండి రోజు. అలా వండుకుంటే చక్కటి మాంసకృతులు శరీరానికి అందుతాయి. కణజాలం తిరిగి కొత్త తయారవడానికి కూడా చక్కటి అవకాశం అనమాట. సాయంకాలం పూట కూడా 4:30-5కి పండ్ల రసాలు తప్పనిసరిగా త్రాగాలి. ఎందుకంటే మన శరీరానికి విటమిన్ సి లాంటివి ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి చాలా అవసరం. నారింజ, బత్తాయి, కమల ఇట్లాంటి రసాలు 1 గ్లాస్ తప్పనిసరిగా త్రాగాలి. ఇట్లా ఉదయం మొలకలు, అవసరమైతే బాదం పప్పులు, జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇట్లాంటివి కూడా నానబెట్టుకు తింటే చాలా త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. మంచినీళ్ళు బాగా త్రాగుతూ ఇట్లాంటి బలమైన ఆహారం తింటే చాలా మంచిదనమాట. మరి అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందు నుంచి మనం రక్షణ వ్యవస్థ మంచిగా ఉండేటట్టు ప్రయత్నం చెయ్యం. అందుకని ఇట్లాంటివన్నీ లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉంటాయి. రెసిస్టెన్స్ పవర్ బాగా ఉంటే ఆ బ్యాక్టీరియాలు మననేమి ఇబ్బంది పెట్టవసరం. దాన్ని పెంచుకోవటానికి ఆహార నియమాలు కానీ, ముందు నుంచి కొంచెం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రాణాయామం లాంటివి చేయటం లాభం అన్నమాట. ఇంకా కొంతమందికి అయితే లంగ్స్ లో క్యాన్సర్ లాంటివి కూడా వచ్చేస్తుంటాయి. సిగరెట్లు బాగా త్రాగేస్తుంటారు. సిగరెట్లు త్రాగటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు వస్తాయని అందరికీ తెలుసు. మరి సిగరెట్లు రెగ్యులర్ గా త్రాగే వారికి ఊపిరితిత్తులు చూడండి ఎలా నల్లగా అయిపోయాయో. ఎర్రగా ఉండాల్సిన లంగ్స్ ఈ స్థితికి వచ్చేస్తాయి. అన్నాం కదా, స్కూటర్ సైలెన్సర్ లో పొగ్గొట్టం లాగా అయిపోతాయి. ఇది క్యాన్సర్ వచ్చి డ్యామేజ్ అయిన ఊపిరితిత్తులు. ఇక్కడ కూడా చూడండి, ఈ భాగంలో క్యాన్సర్ వచ్చిందనమాట. ఇది స్ప్రెడ్ అవ్వకుండా మనకు ముందు గనక తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ భాగాన్ని తీసేస్తారు. ఇతర లోబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ గాలి సంచులు ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి రిస్క్ లేకుండా మరి జీవనం సాగిపోతుంది. మరి ఇలాంటివన్నీ అనారోగ్యకరమైన జీవన విధానం వల్ల వచ్చే జబ్బులు. ఈ భాగాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, కుడి ఊపిరితిత్తులో 3 భాగాలు ఉంటాయి కదా. పై భాగంలో కొంత ఏరియాను తీసేసేసారు, అలాంటి హాని కలిగించే పరిస్థితి రాబట్టి. ఒక్కొక్కసారి ఇంకా డ్యామేజ్ అయితే మొదటి లోబు మొత్తాన్ని తీసేస్తారు. అందుకే ఇది ఒక సెగ్మెంట్ మాత్రమే తీశారు. ఇక్కడ చూడండి, మొదటి లోబ్ అంతా, ఫస్ట్ లోబ్, పెద్ద లోబు తీసేశారనమాట. ఇక ఇది 2వ భాగం, 3వ భాగం. కుడి ఊపిరితిత్తు బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఒకసారి అయితే కొందరికి మరీ డ్యామేజ్ అయితే ఊపిరితిత్తు మొత్తాన్ని తీసేస్తారు. ఇక సర్జరీ చేసి రిమూవ్ చేసిన ఊపిరితిత్తు ఏరియా అంతా తీసేస్తారు. ఇక ఊపిరితిత్తులకి ఇంకా కలిగే సమస్యల్లో పెద్ద జబ్బు న్యూమోనియా.
లంగ్స్ చూడండి ఎట్లా డ్యామేజ్ అయిపోతాయో. ఆ ఇన్ఫెక్షన్ వల్ల సరైన వైద్య చికిత్సలు చేసుకోకపోతే చాలా ప్రమాదం. న్యూమోనియా బారిన పడిన లంగ్స్ అన్నమాట ఇవి. బ్రెయిన్ సెల్స్ కూడా మరి ప్రాణవాయువు సరిగా అందక ఇవి కూడా నిదానంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. మనం పీల్చే గాలిలో అనేక రకాల హాని కలిగించేవి ఉంటాయి. కొన్ని రకాల ఫంగల్ స్పోర్స్ అని, అలాంటివి పీల్చినప్పుడు అవి లోపలికి చేరి శ్వాసనాళాల్లో వెళ్లి ఎలా ఇన్ఫెక్షన్ కలిగిస్తాయో చూడండి. ఇలా ఉండాల్సిన శ్వాసనాళం వల్ల డిసీజ్ వచ్చేస్తుంది. ఈ ఏరియా అంతా ఫంగల్ స్పోర్స్ వల్ల. అందువల్ల డిసీజ్ లో కాదు, అలా డిసీజ్ గురైన శ్వాసనాళాలు, ఈ సెల్స్ అన్ని అబ్నార్మల్ గా డ్యామేజ్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ బాగా కలిగిందనమాట. మరో రకంగా చూస్తే ఎంఫిజిమా అని ఈ శ్వాసనాళం మొత్తం మూసుకుపోతుంది. మూసుకుపోయేసరికి ఇక గాలి ప్రయాణం ఉండదు. లోపల జిగురుత్పత్తి మాత్రం ఊరుతూ ఉంటుంది. గాలి వెళ్తే ఆవిరవుతుంది. గాలి వెళ్ళకపోతే ఉత్పత్తి అయిన జిగురు ఆవిరి అవ్వదు. ఈ గాలి తిత్తంతా మొత్తం శ్లేష్మంతో నిండిపోయి ఇక ప్రాణవాయువు రాక మొత్తం బరువైపోయి అసలు గాలి వెళ్లకుండా ఆగిపోతుంది అన్నమాట. ఇక నిదానంగా ఇది మొత్తం ఈ తిత్తంతా డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోతుంది. ఇక్కడ నేరో అయిపోయి గాలి ప్రయాణం జరగకుండా అడ్డైపోతుంది అన్నమాట. ఎంఫీజిమాలో ఇట్లాంటి డ్యామేజ్ జరుగుతుంది. మరి ఎన్ని రకాల సమస్యలు మనిషి తన అశ్రద్ధ వల్ల, సరైన జీవన విధానాన్ని అవలంబించినందువల్ల కోరి తెచ్చుకుంటున్న సమస్యలే కదా ఇవన్నీ. మరి ఏ జీవని తీసుకోండి, జీవితంలో ఎప్పుడన్నా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒక్కసారన్నా ప్రాణాలు కోల్పోవటం గాని, మూలపట్టం గాని, ఇంకొక జంతువుకి లంగ్ క్యాన్సర్ అనేది ఇంతవరకు కనపడలేదు. మనందరికీ ఏ ఒకట్ల రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనం కదలకుండా కూర్చుని పని చేయటం, మంచి ఆహారపు అలవాట్లు లేకుండా ఏది పడితే అవి తినేయటం, రెసిస్టెన్స్ ని తగ్గించుకోవటం, గాలిలో ఉండే రకరకాల సూక్ష్మజీవులు మన లోపల చేరడం, ఇన్ఫెక్షన్ కలిగించడం, ఇలా మూలపడేటట్లు చేయను. మరి అట్లాగిట్లా ఎంట్రన్స్ లో ఎడినాయిడ్స్ వాచి గాలి వెళ్లకుండా అడ్డుపడి మరీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇక రకరకాలుగా సౌండ్లు వస్తూ ఉంటాయి గాలి పీల్చేటప్పుడు కూడా. ఆ ఎడినాయిడ్స్ కూడా ఇన్ఫెక్షన్ గురవుతుంటాయి, వాస్తాయి. రెసిస్టెన్స్ పవర్ కరెక్ట్ గా ఉండి మనం గనక ప్రాణాయామం లాంటివి చేస్తుంటే ఇలాంటివి అసలు రానే రావు. ఇక రకరకాలుగా ముక్కులో పాలిప్స్ డెవలప్ అవటం కానీ, మరి ఇన్ని రకాలుగా మనకి సమస్యలు వచ్చి శ్వాస ప్రక్రియ సరిగా జరగకుండా ఇబ్బంది కలిగేటట్టు చేస్తాయి. కొన్ని సెకండ్లు ప్రాణవాయువు సరిగా అందకపోతేనే మనం మరణిస్తామే, అలాంటిది అందవలసిన రీతిలో అందకపోతే ఏదో బ్రతుకుతాం గాని శరీరంలో కోటాను కోట్ల కణజాలం సవ్యంగా